వెంకటాచలం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం అత్యాధునిక 5G స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 224 కేంద్రాల కార్యకర్తలకు ఒక్కొక్కటి 14,000 రూపాయల విలువైన మొబైల్ ఫోన్లను అందజేశారు. లబ్ధిదారుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయడంతో పాటు పౌష్టికాహార పంపిణీని పక్కాగా ట్రాక్ చేసేందుకు ఈ ఫోన్లు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో బాల్య వివాహాల నిర్మూలనకు 100 రోజులు ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని, బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని కోరారు. డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మొత్తం మీకు ఒక్కొక్క మొబైల్ 14,000 రూపాయలు. ఈరోజు 3 మండలాలు 224 ఇంటూ 14,000 31,36,000. 5 మండలాలు సర్వేపల్లి 379 53,06,000. ఆల్మోస్ట్ రాష్ట్రంలో 80 కోట్లు, మొత్తం 56,000 అంగన్వాడీ సెంటర్స్. ఇంచుమించు అరౌండ్ 70-80 crores ఈ మొబైల్ ఫోన్స్ మీకు కాస్ట్ అయింది. మంచి మొబైల్ ఫోన్లు చూశాను నేను. సరే, అవన్నీ మీకు బిడ్డలు సర్వ్ చేసేదానికి, యాప్స్లో డౌన్లోడ్ చేసేదానికి, వీటన్నిటికి మీకు పనికొస్తాయి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఒకటి ఏంటంటే, మీ అదృష్టం, ఎవరైనా ఆ తల్లికి 1-2 బిడ్డలు ఉంటారు, వాళ్ళకి తల్లు. మీరు సిబ్బంది 11 మంది ఏం చేస్తున్నారు? ఆ పంచాయతీకి సచివాలయం, ఆ పంచాయతీలో గిరిజనులకి ఆధార్ కార్డు లేకపోతే అది కూడా ఇవ్వలేని వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్. దేనికి నాకు అర్థం కాలే. ఆ గ్రామానికి సంబంధించిన మంచి చెట్టు చూసాలంటే సచివాలయం, పంచాయతీ ఆఫీసు ప్లస్ ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఇవన్నీ పెట్టుకొని 3,000 మందికి ఆధార్ కార్డు లేవంటే మన నిర్లక్ష్యం ఎంత? అందుకని ఇది కరెక్ట్ కాదు. ఎంప్లాయీస్ వాళ్ళు ఉద్యోగం వచ్చింది, నెలకు 30,000 వస్తుంది, సంవత్సరానికి ఒక 3,60,000 3,60,000 రావాలంటే ఒక 10-15 ఎకరాలు కావాలా. 1వ తేదీ జీతం వస్తుంది. నేను టీచర్స్ హై స్కూల్లో పోయినప్పుడు టీచర్స్ గురించి మాట్లాడితే 70,000 నుంచి 1,20,000 దాకా జీతాలు ఉన్నాయి. మళ్ళీ యావరేజ్ సంవత్సరానికి 365 రోజులకి ఎన్ని రోజులు పని దినాలంటే 220. ఆయన రిటైర్డ్ టీచర్ చెప్తున్నాడు భాస్కర్, 240 కాదు 220 చేస్తాం మేము. 220 రోజులు అంటే 140 రోజులు సెలవు. ఎవరంటే గిరిజనులు. వాళ్ళకి ఆ కళ్ళల్లో ఆ విటమిన్ లోపం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ తినకుండా ఏదంటే అది తినేసేసి బాల్య వివాహాలు 16 ఏళ్ళు 15 ఏళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఇవన్నీ చూస్తున్నాం. సో ఈరోజు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అనండి, భారతదేశం ఇల్లిటరేట్లో 90% ఎవరంటే ఎస్టీలు. అమాయకులు ఎవరంటే ఎస్టీలు. మంచోళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళే అందరికంటే మంచోళ్ళు, అమాయకులు కాబట్టి. కోర్టుకు బి స్టేలు తెచ్చేసుకుంటున్నారు, అన్ని కోర్టుకు బి స్టేలు తెచ్చేసుకుంటున్నారు. ఆ కోర్టులలో కూడా ఆలస్యం అయిపోతాం. అన్ని ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లా ఒకటి కాదు, ఒక సూర్యాపాలెం 36 ఎకరాలు, ఒక కొమ్మలపూడి 19 ఎకరాలు, ఒక రామదాస్ కండ్రి ఒక 60 ఎకరాలు. మనం దేనికోసం, మేము ఎమ్మెల్యేలు అయ్యేది దేనికోసం? ప్రజాప్రతినిధి అంటే ఏంటి? ప్రజల కోసం బతకాల, ప్రజా జీవితంలో మేము భాగం కావాలా. కానీ మీ ఆస్తులు కొట్టేస్తే ఎన్ని జరిగిపోయినాయి. సరే, అల్టిమేట్గా ఎన్ని పక్కన పెడతాం. మీరు ఆ బిడ్డల్ని ఇప్పుడు
స్టంటింగ్ ఒక ఆయాన్ని కూడా వాళ్ళకి ఇస్తారు. 14 అయినాయి. ఇంకా కొద్ది మంది, ఒక 12 మంది రెండో విడతలో నెక్స్ట్ ప్రమోషన్ రావాలి. తర్వాత అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా కొన్ని శిథిలావస్థలోనూ కొన్ని ఇన్కంప్లీటెడ్ ఉన్నాయి. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవి కూడా జరిగేటట్టు చూసుకుంటాం. ఏదేమైనా ఇప్పుడు వీళ్ళకి అంగన్వాడీ పలక మీద రాయటం కాకుండా అవి చూసి ఐడెంటిఫై చేసే పరిస్థితులు మీరు ఎడ్యుకేట్ చేస్తారు పిల్లలు. వెరీ గుడ్, గుడ్ గుడ్. ఒక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పేద కుటుంబానికి వీర వసంతరాయలు ఈ పొదలకూరు ఎంఆర్ఓ ఆయన రాసి ఇచ్చేశాడు. ఇన్కమ్ ట్యాక్స్, అందరూ ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. వాళ్ళకి కోట్ల రూపాయల ఆస్తుంది. ఆ ఊరికి సంబంధం లేదు. మరుపూరోళ్ళు కాదు, పేదోళ్ళు కాదు. అదేమంటే ఒక ఆర్ఐ సంతకం లేదు, ఒక విఆర్ఓ సంతకం లేదు, ఒక సర్వేయర్ సంతకం లేదు. ఆయన పెద్ద ఆయన చెప్పాడు, తహసీల్దార్ రాసిచ్చాడు. నువ్వు ఎవరికి బంటువి? ఈ చెట్లు వేసుకొని పండ్ల చెట్లు, కొద్ది స్థలంలో కూడా పండ్ల చెట్లు ఎన్ని వేసుకోవాలో నేర్పిస్తున్నారు. 3 కోట్లు ఈ సంవత్సరం ఖర్చు పెడుతున్నారు. ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. దాదాపు 10 కాలనీలు 10 పామాయిల్ కంపెనీకి దత్తత ఇప్పించేశారు. ఈరోజు అక్కడి నుంచి చలివేందర్ నుంచి 2.5 కిలోమీటరు 25 మంది గిరిజన బిడ్డలు ముత్కూరు హై స్కూల్కి పోతున్నారు. ఈరోజు మార్నింగ్ ప్రోగ్రామ్ అదే. అదాని కృష్ణపట్నం అదాని పోర్ట్ వాళ్ళకి చెప్తే ఒక వ్యాన్, అంటే శానిటేషన్కి ఒక వ్యాను, ముత్కూరుకి ఈ పిల్లల్ని పంపించేదానికి ఒక వ్యాన్ వాళ్ళు ఇచ్చారు. ఆ గిరిజన బిడ్డల్ని స్కూల్కి తీసుకుపోయి మళ్ళీ సాయంత్రం వదిలేస్తారు. అట్లే దేవరతిప్ప గిరిజన కాలం నుంచి 3 కిలోమీటర్లు ముసనూరు వారిపాడం హై స్కూల్, వాళ్ళు బ్యాగ్ మెడలో వేసుకొని 3 కిలోమీటర్లు పోయి 3 కిలోమీటర్లు వస్తున్నారు. వాళ్ళకి ఒక వ్యాన్ కొనిచ్చేసాం. మార్నింగ్ వ్యాన్ డ్రాప్ చేస్తుంది, సాయంత్రం తిరిగి తీసుకుపోతుంది. గిరిజనులు సో వాళ్ళు స్కూల్కి పోవడమే కష్టం, 3 కిలోమీటర్లు నడవమంటే నడుస్తారు. ఇటువంటివన్నీ అంకుపల్లిలో